అందరికీ నమస్కారం. గ్రూప్ 2 మెంటర్‌షిప్‌లో భాగంగా గ్రాండ్ టెస్ట్ 1 అనేది మనం నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో ఇప్పుడు ఎక్స్‌ప్లనేషన్ 3 వీడియోతో మనం చూద్దాం ఒకసారి. ఇందులో మనం ఎకానమీ క్వెషన్స్ అనేది ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, ఎకానమీ క్వెషన్స్ 51 నుంచి స్టార్ట్ అయ్యాయి. ఒకసారి చూద్దాం చూడండి. 51వ ప్రశ్న చూడండి. 24 గంటల కాలంలో తిరిగి చెల్లించే రుణాలని ఏమంటారు? 24 అవర్స్ లోపు తిరిగి చెల్లించే రుణాలని ఏమంటారు? సో ఇలాంటి క్వెషన్సే మనకి బేసిక్ క్వెషన్సే ఎగ్జామ్‌లో అడుగుతున్నాడు. చూద్దాం ఒకసారి. కాల్ మనీ. కాల్ మనీ అంటే ఏంటంటే ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకు అతి తక్కువ కాలానికి, అంటే కేవలం ఒక రోజుకి, అంటే 24 గంటల కాలానికి లేదా ఓవర్ నైట్ కోసము తీసుకునే రుణాన్ని కాల్ మనీ అంటాం. ఇది చాలా సార్లు ఎగ్జామ్లో అడిగాడు. అంటే ఒక బ్యాంకుకి చాలా అవసరం ఉంటుంది. ఒక 10 లక్షలు కావాలి లేదా ఒక 20 లక్షలు కావాలి. సో ఆ బ్యాంకు మరొక బ్యాంకు దగ్గరికి వెళ్ళి సో అతి తక్కువ కాలానికి, అంటే ఒక రోజు పరిమితికి, 24 గంటల పరిమితికి తీసుకునే రుణాన్ని మనం కాల్ మనీ అంటాం. దీన్ని అడిగిన వెంటనే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్యాంకుకి అర్జెంట్గా కావాల్సి ఉంటుంది కాబట్టి అడిగిన వెంటనే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత నోటీస్ మనీ అంటే ఏంటంటే ఇది కూడా చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. ఈ రుణం తీసుకుని కాల పరిమితి 2 రోజుల నుంచి 14 రోజుల వరకు ఉంటుంది నోటీస్ మనీ. అలానే ఓవర్ డ్రాఫ్ట్. ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటంటే ఇది కరెంట్ ఖాతాదారులకు మాత్రమే ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. సపోజు మీరు ఒకవేళ కరెంట్ ఖాతాదారుడు అనుకుందాం. మీకు అర్జెంటుగా ఒక 10,000 రూపాయలు కావాల్సి వచ్చింది, కానీ మీ ఖాతాలో ఏం లేవు, మీ బ్యాంక్ అకౌంట్లో ఏం లేవు. సో మీరు ఓవర్ డ్రాఫ్ట్ కింద బ్యాంకులో అప్పటికప్పుడు 10,000 రూపాయలు తీసుకోవచ్చు. సో ఆ సదుపాయం కూడా చాలా బ్యాంకులు కల్పిస్తున్నాయి. చూడండి, ఒక ఖాతాదారుడు తన బ్యాంకు ఖాతాలో ఉన్న నిల్వ కంటే ఎక్కువ మొత్తాన్ని విత్డ్రా చేసుకునే సౌకర్యాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. అలానే వైట్ మనీ. వైట్ మనీ అంటే ఏంటి? చట్టబద్ధంగా సంపాదించి ప్రభుత్వానికి సరైన పన్నులు చెల్లించిన సొమ్ముని మనం వైట్ మనీ అంటాం. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే 24 గంటల్లో తిరిగి చెల్లించే రుణాలను ఏమంటాం? కాల్ మనీ. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత నెక్స్ట్, ఈ క్రింది వాటిలో దేనిని రిజర్వ్ మనీగా సూచిస్తారు? ఇది కూడా చాలా సార్లు ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. రిజర్వ్ మనీ ఈ మధ్య జరుగుతున్న ఏపీఎస్సీ పరీక్షల్లో మొత్తం కూడా దీని నుంచి అడుగుతున్నాడు. రిజర్వ్ మనీ గుర్తుపెట్టుకోండి. దీని ఆన్సర్ ఏంటో ఒకసారి చూద్దాము. చూడండి, M0 అంటే రిజర్వ్ మనీ. చూడండి ఒకసారి, దీన్నే రిజర్వ్ మనీ అంటాం లేదా హై పవర్డ్ మనీ అంటాం. సో హై పవర్డ్ మనీ లేదా మానిటర్ బేస్. సో దీనికి అనేక రకాల పేర్లు ఉన్నాయి. రిజర్వ్ మనీ అన్న M0నే, అలానే హై పవర్డ్ మనీ అంటారు దీన్ని, లేదా మానిటర్ బేస్ అని కూడా అంటారు. M0 రిజర్వ్ మనీ ఈక్వల్ టు ప్రజల వద్ద ఉన్న కరెన్సీ. అంటే మన దగ్గర మొత్తం భారతదేశంలో ఎవరైతే ప్రజలు ఉన్నారో సో ఆ ప్రజల వద్ద ఉన్న కరెన్సీ అనేది దీనిలోకే వస్తుంది. ప్లస్ ఆర్బీఐ వద్ద ఉన్న డిపాజిట్లు. ఆర్బీఐ డిపాజిట్లు తన దగ్గర ఉంచుకుంటుంది కదా, బ్యాంకుల దగ్గర నుంచి సేకరించుకున్న డిపాజిట్స్ ఉంటాయి కదా, సో అవి అనమాట. అంటే ఆర్బీఐ వద్ద ఉన్న డిపాజిట్స్. అలానే బ్యాంకుల వద్ద ఉన్న నగదు నిల్వలు. సో బ్యాంకు దగ్గర అయితే ఏవైతే నగదు నిల్వలు ఉన్నాయో అవి కూడా ఇందులోకి వస్తాయి. చూడండి, M0 ఈక్వల్ టు ప్రజల వద్ద ఉన్న కరెన్సీ, అలానే ఆర్బీఐ దగ్గర ఉన్న డిపాజిట్లు, అలానే బ్యాంకుల వద్ద ఉన్న నగదు నిల్వలు. ఈ మూడు M0లోకి వస్తాయి, రిజర్వ్ మనీలోకి వస్తాయి. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికి ఆన్సర్ ఏంటి? M0. M1 అంటే ఏంటి? M2 అంటే ఏంటి? M4 అంటే ఏంటి? మన నెక్స్ట్ మనకి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్లో చెప్తా ఉంటాను. ఓకే, నెక్స్ట్, ఒక వ్యక్తి యొక్క ఆదాయం పెరిగితే డిమాండ్ అనేది ఏమవుతుంది? చూడండి ఒకసారి, ఆదాయం అనేది పెరిగిందంట, ఒక వ్యక్తికి ఆదాయం పెరిగింది. అయితే డిమాండ్ ఏమవుతుంది చెప్పండి ఒకసారి. డిమాండ్ తగ్గుతుందా పెరుగుతుందా? చూద్దాం ఒకసారి. ఒక వినియోగదారుడికి ఆదాయానికి మరియు వస్తువుల డిమాండ్కి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంటుందండి. ఓకేనా? ఆదాయానికి అలానే వస్తువుల డిమాండ్కి ఎప్పుడు కూడా ఏమవుతుంది? మొత్తం కూడా ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. చూడండి ఒకసారి చూద్దాము. ఇప్పుడు వినియోగదారునికి కొనుగోలు శక్తి పెరుగుతుంది, ఆదాయం పెరిగింది అనుకోండి. ఒక వ్యక్తికి ఆదాయం పెరిగింది అనుకోండి, ఆదాయం పెరిగితే కొనుగోలు శక్తి పెరుగుతుంది. సపోజ్ మీరే ఉన్నారు. సో ప్రతి ఏటా లేదా ప్రతి మంత్ కూడా మీకు ఒక 20,000 రూపాయలు వస్తున్నాయి. కానీ ఒక నెల ఏంటంటే మీకు అనూహ్యంగా 20,000 కాస్త 30,000 వచ్చాయి. మీరు బిజినెస్ చేస్తున్నారు, లేకపోతే ఏదైనా ఒక జాబ్లో మీకు ఇంక్రిమెంట్ వచ్చింది 20,000 నుంచి 30,000 రూపాయలకి. అంటే మీకు ఆదాయం పెరిగింది కాబట్టి కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది కదా. ఎప్పుడైతే కొనుగోలు శక్తి పెరుగుతుందో దీనివల్ల వాళ్ళు వస్తువుల్ని ఎక్కువగా కొనుగోలు చేస్తారు, అంతే కదా. ఒక 10,000 రూపాయలు ఎక్స్ట్రా వచ్చినాయి కాబట్టి సో వస్తువుల్ని ఎక్కువగా కొనుగోలు చేస్తాం, వస్తువులను కానీ సేవలను కానీ. సో ఫలితంగా ఏమవుతుంది? ఆ వస్తువులకి డిమాండ్ అనేది పెరుగుతుంది, అంతే కదా. మనం ఎక్కువ కొంటాం, ఆ వస్తువులు కానీ సేవలు కానీ మనం ఎక్కువ కొంటాం కాబట్టి ఆ వస్తువులకి డిమాండ్ అనేది పెరుగుతుంది, అట్లా అనమాట. అలానే ఆదాయం తగ్గింది అనుకోండి, ఆదాయం తగ్గింది. సో ప్రతి నెల కూడా మనకి 30,000 రూపాయలు వస్తున్నాయి. సో అనూహ్యంగా మన బిజినెస్లో లాస్ వచ్చి కేవలం 5,000 రూపాయలు మాత్రమే వచ్చింది. అంటే ఏంటి? కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. కొనుగోలు శక్తి తగ్గిపోతే మరి వస్తువుల వినియోగం ఏమవుతుంది? మనం ఏం కొనుక్కోలేము, మార్కెట్కి వెళ్ళి ఏం కొనుక్కోలేము. సో కాబట్టి ప్రతి వాళ్ళు కూడా అట్లానే, ప్రతి ఒక్కరు కూడా ఆదాయం తగ్గితే మరి మార్కెట్లో ఉన్న వస్తువుల యొక్క డిమాండ్ ఏ విధంగా ఉంటుంది? తగ్గిపోతుంది. సో కాబట్టి చూడండి, ఇక్కడ మీకు ఏమర్థమైంది? ఆదాయం పెరిగింది అనుకోండి, డిమాండ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది, వస్తువు డిమాండ్ ఓకే పెరుగుతుంది. అదే ఆదాయం తగ్గింది అనుకోండి, ఆదాయం తగ్గితే వస్తువుల యొక్క డిమాండ్ ఏమైపోతుంది? ఆటోమేటిక్గా తగ్గిపోతుంది.
సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఒక చిన్న ఉదాహరణ మీ ముందు ఉంచుతున్నాను, చూడండి ఒకసారి ఇంకా అర్థం అవడం కోసం. ఆదాయంలో మార్పులు వస్తే ఏ విధంగా ఉంటుందో ఒక స్మార్ట్ ఫోన్ ఆధారంగా మనం చెప్పుకుందాం. రవి అనే ఒక అతను ఉన్నాడు. అతనికి ప్రమోషన్ వచ్చింది, ప్రమోషన్ వచ్చి జీతం పెరిగింది. సో అతనికి 50,000 వస్తాయి. సో ప్రమోషన్ వచ్చింది, 70,000 రూపాయలు వస్తున్నాయి. సో కాబట్టి 70,000 రూపాయలు అతనికి వస్తున్నాయి. సో కాబట్టి కొనుగోలు శక్తి మునపటి కంటే ఎక్కువ డబ్బు వస్తుంది. సో అతనిలో ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, రవిలో ప్రవర్తన ఏముంటుంది? సో కాబట్టి 70,000 వస్తున్నాయి కాబట్టి సో ఉన్న ఫోన్ని పక్కన పెట్టేసి ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటాడు. లేదా ఇంట్లో వాళ్ళు వాళ్ళ అమ్మకి కానీ, నాన్నకు కానీ, లేదా పిల్లలకు కానీ, కుటుంబ సభ్యులకి కొత్త ఫోన్లు కొంటాడు. ఇంకా ఎందుకని ఆదాయం పెరిగింది కాబట్టి. సో కాబట్టి మార్కెట్లో ఉన్న ఈ యొక్క స్మార్ట్ ఫోన్లకి ఎక్కువ ఉన్నాడు కదా, కొత్త స్మార్ట్ ఫోన్లు, ఇంట్లో వాళ్ళకి కొత్త ఫోన్లు ఉన్నాడు కాబట్టి మార్కెట్లో ఉన్న ఫోన్లకి డిమాండ్ పెరిగిందా లేదా? సో కాబట్టి ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది. అలా కాకుండా సో రవి జీతం కోత అంటే అతనికి 50,000 వచ్చి 50,000 రావాలి, కానీ ఏంటంటే అనూహ్యంగా 20,000 మాత్రమే వస్తున్నాయి అనుకుందాం. సో అతని ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? కొనుగోలు శక్తి అనేది ఖర్చు చేయడానికి తక్కువ డబ్బు ఉంది కాబట్టి కొత్త ఫోన్ కొనుక్కోవాలనే ఆలోచన ఉంటుంది పాపం ఇట్లా, కానీ అది వాయిదా వేసుకుంటాడు, తర్వాత చూద్దాంలే అని. అత్యవసరం అయితే తక్కువ ధర ఏదో ఒక 5,000కో లేకపోతే 10,000 అలాంటి ఫోన్ తీసుకుంటాడు. సో కాబట్టి మార్కెట్లో ఉన్న ఈ యొక్క స్మార్ట్ ఫోన్స్ యొక్క మరి డిమాండ్ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. ఎందుకంటే ఇట్లాంటి రవి వాళ్ళు చాలా మంది ఉన్నారు అనుకుందాం, ఆదాయం తగ్గిపోయింది అనుకుందాం. సో ఆటోమేటిక్గా అవి ఎవరు కొనుగోలు చేయరు, ఆ ఫోన్లు మొత్తం కూడా మార్కెట్లోనే ఉండిపోతాయి. ఓకే, సో ఇది దీనికి సంబంధించి. కాబట్టి దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఆదాయం పెరిగితే డిమాండ్ అనేది పెరుగుతుంది, ఆదాయం తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. ఓకే, సో కాబట్టి ఆదాయం పెరిగితే డిమాండ్ అనేది పెరుగుతుంది. ఎట్లా? నెక్స్ట్, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లైని పెంచుట లేదా తగ్గించుటకు ఆర్బీఐ అవలంబించే విధానం ఏంటి? సో ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లైని పెంచాలన్నా లేదా తగ్గించాలన్నా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎటువంటి విధానాన్ని చేస్తుందంటే ద్రవ్య విధానము. సో గుర్తుపెట్టుకోండి, ద్రవ్య విధానం. చూద్దాం ఒకసారి, చూడండి దీని గురించి. ద్రవ్య విధానం అంటే ఏంటి చూద్దాం. చూడండి, ఆర్బీఐ ద్రవ్య నియంత్రణ విధానం చేస్తుంది, మానిటరీ పాలసీ చేస్తుంది. మార్కెట్లో ద్రవ్య సరఫరా అంటే మనీ సప్లై అలానే వడ్డీ రేట్లను నియంత్రించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసే ప్రయత్నాలనే మనం ద్రవ్య విధానం అంటాం. సో దీనికోసం మరి ఎటువంటి టూల్స్, ఎటువంటి సాధనాలను వినియోగిస్తుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ అని, అలానే రివర్స్ రెపో రేట్ అని, అలానే మరి క్యాష్ రిజర్వ్ రేషియో సిఆర్ఆర్ అని, అలానే ఎస్ఎల్ఆర్ అని ఇట్లాంటి సాధనాలను ఉపయోగిస్తుంది. ఓకే, ద్రవ్య నియంత్రణ కోసం. వీటన్నిటి గురించి మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మన క్లాసుల్లో చాలా వివరణగా ఉన్నాయి, మీరు ఈ పాటికి చదువుకొని ఉంటారు. ద్రవ్యోల్బణం ఎక్కువ ఉందనుకోండి, ఆర్థిక వ్యవస్థలో ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ద్రవ్య సప్లైని తగ్గిస్తుంది, మనీ సప్లైని తగ్గిస్తుంది. ఓకే, అట్లానే ఆర్థిక మాంద్యం లేదా వృద్ధి తక్కువగా ఉందనుకోండి, ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక మాంద్యం ఏర్పడింది లేదా వృద్ధి తక్కువగా ఉంది. ఉదాహరణకి ఆర్థిక మాంద్యం మొన్న 2020-21లో లాక్డౌన్ ఏర్పడింది. మరి అటువంటి టైంలో ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు ద్రవ్య సప్లై కూడా మరి బయటికి వెళ్ళి ఎవరు కొనుగోలు చేయట్లేదు. అటువంటిప్పుడు ఏం చేస్తుంది? మనకి ఆర్బీఐ ద్రవ్య సప్లైని పెంచడానికి ఇటువంటి సాధనాలని ఉపయోగిస్తుంది. సో కాబట్టి మానిటరీ పాలసీ అంటే ఇదనమాట సింపుల్గా. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది? ద్రవ్య సప్లైని తగ్గిస్తుంది, అలానే ఆర్థిక మాంద్యంగా ఉన్నప్పుడు ద్రవ్య సప్లైని పెంచుతుంది. ఓకే, ఇది మనకి ద్రవ్య సప్లై పెంచడం ద్వారా లేదా తగ్గించడం ద్వారా ద్రవ్య విధానం చేయడం. మరి కోశ విధానం అంటే ఏంటి అంటే, కోశ విధానాన్ని అప్లై చేసేది ఇక్కడ ఏంటంటే, కోశ విధానాన్ని చేసేది సో ఇక్కడ ప్రభుత్వం అని మనం చెప్పుకోవాలి, గవర్నమెంట్, ప్రభుత్వాలు. సో చూడండి ఒకసారి కోశ విధానాన్ని ఎలా చేస్తాయి చూద్దాం ఒకసారి. కోశ విధానం అనేది ప్రభుత్వానికి సంబంధించింది. ఓకేనా, ఫిజికల్ పాలసీ అనేది ప్రభుత్వాలకు సంబంధించింది. అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? పన్నులు అంటే ట్యాక్సెస్, అలానే ప్రభుత్వ వ్యయం నియంత్రించడాన్ని కోశ విధానం అంటాం. ఉదాహరణకి 2 సాధనాలు ఉన్నాయి ఇక్కడ, 2 టూల్స్ ఉన్నాయి. సో ట్యాక్సెస్, పన్నులు ఉన్నాయి. సో పన్నులు అంటే పన్ను రేట్లని సవరించడం, లేకపోతే పన్ను రేట్లని తగ్గించడం, పెంచడం, ఇట్లాంటివి. ఈరోజు April 1 సో పన్ను రేట్లను సవరించడం జరిగింది. అట్లానే పన్ను రాబడి, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. సో ఆ పన్ను రాబడి వచ్చిన దాన్ని మరి దాన్ని ఏ విధంగా వ్యయం చేయాలి, అలానే ప్రజల కొనుగోలు శక్తి ఏ విధంగా ఉంది. సో ఇట్లా పన్నుల ద్వారా వినియోగదారుల ఖర్చును ఎలా ప్రభావితం చేయాలి, అలానే పన్ను ప్రోత్సాహకాలు ఎలా ఇవ్వాలి, ఇట్లాంటి మొత్తం కూడా కోశ విధానంలో ఉంటాయి. అలానే రెండవ టూల్ ఏంటంటే ప్రభుత్వ వ్యయం అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. అంటే బడ్జెట్లోనే చెప్తారు, మేము పన్ను రేట్లు ఈ విధంగా ఇస్తున్నాం, పన్ను రాబడి ఈ విధంగా ఉంది, ప్రజల కొనుగోలు శక్తి మేము పెంచే విధంగా చేస్తాము, పన్ను ప్రోత్సాహకాలు ఇస్తాము అని గవర్నమెంట్ చెప్తుంది. అలానే ప్రజా సేవలు, విద్య, వైద్యం, సౌకర్యాలు ఇలాంటి వాటిని ఎలా మేము కొత్త పథకాల ద్వారా ఎలా చేస్తాం, అలానే రహదారులు నిర్మిస్తాం, వంతెనల నిర్మాణం, అలానే పింఛన్లు, సహాయక పథకాలు, సామాజిక భద్రత, అలానే ఆర్థిక ఉద్దీపన పథకాలు. మొన్న COVID-19 టైంలో ఆర్థిక ఉద్దీపనాలు ప్రకటించడం జరిగింది నిర్మలా సీతారామన్. ఇట్లాంటివి ఫిజికల్ పాలసీ, కోశ విధానం అనేది ప్రభుత్వానికి సంబంధించింది. కాబట్టి ఇక్కడ మనల్ని
ఏమని అడిగాడు ఇక్కడ? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవలంబించే విధానం ఏంటంటే ద్రవ్య విధానం. సో అట్లా కాకుండా ద్రవ్య సప్లైని పెంచడా లేదా తగ్గించడా, సో ప్రభుత్వం అవలంబించే విధానం ఏంటంటే కోశ విధానం. సో దీనికి ఉన్న తేడా అనమాట. ఓకే, ఇది. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, కోశ విధానం అంటే మీరు వెంటనే ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రభుత్వాలు. అట్లానే నెక్స్ట్ ద్రవ్య విధానము అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇది తగ్గించడం లేదా పెంచడం ఇట్లా చేస్తుంది అనమాట. సో కాబట్టి ఆర్బీఐ ద్రవ్య నియంత్రణ విధానం అనేది ద్రవ్య విధానం గుర్తుపెట్టుకోవాలి, మానిటరీ పాలసీ. నెక్స్ట్ ద్రవ్య గుణకము అనగా వీటి యొక్క నిష్పత్తి. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు, కొన్ని వందల సార్లు అడిగాడు ద్రవ్య గుణకం అంటే ఏమిటి అని. సో చూడండి ఒకసారి. ద్రవ్య గుణకము అంటే మనీ మల్టిప్లేయర్ అంటారు. ఆర్థిక శాస్త్రంలో ద్రవ్య గుణకము అనేది దేశంలోని మొత్తం ద్రవ్యం సరఫరాకి అలానే రిజర్వ్ మనీకి, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, దానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. ద్రవ్య గుణకం అంటే M3/M0 గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ M0 మనకు తెలుసు. M0 అంటే ఏంటి? రిజర్వ్ మనీ. దీనిని రిజర్వ్ మనీ అంటాము లేదా హై పవర్డ్ మనీ అంటాము అని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. అంటే ఏంటి కూడా మనం చెప్పుకున్నాం. అయితే M3 అంటే ఏంటంటే బ్రాడ్ మనీ అంటారు దీన్ని. ఇది కూడా చాలాసార్లు అడిగాడు. తెలుగులో విస్తృత ద్రవ్యము అంటాం. అంటే ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉన్న మొత్తం ద్రవ్యాన్నే మనం బ్రాడ్ మనీ అంటాం. సో కాబట్టి ద్రవ్య గుణకం అంటే ఏంటంటే M3/M0, మొత్తం ద్రవ్య సరఫరాపై రిజర్వ్ మనీ అని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నప్పుడు ద్రవ్య సప్లై ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉందంట. అలాంటప్పుడు ద్రవ్య సప్లై ఏ విధంగా ఉంటుంది? ద్రవ్య సప్లై ఆల్వేస్, ఇప్పుడు ద్రవ్యోల్బణం అధికంగా ఉంది కాబట్టి పెరుగుదలగా ఉంటుంది. సరే చూద్దాం దీని గురించి. చూడండి ఇక్కడ ద్రవ్యోల్బణం అంటే అసలు అర్థం ఏంటి? వస్తువుల ధరలు నిరంతరంగా పెరగడం, అంతేనా? ఇన్ఫ్లేషన్ వచ్చింది, సో ఆర్థిక వ్యవస్థలో ఇన్ఫ్లేషన్ వచ్చింది అంటే దానికి అర్థం ఏంటి? వస్తువుల ధరలు నిరంతరంగా పెరగడం. అలానే ద్రవ్యానికి ఉండే విలువ అనేది తగ్గిపోతుంది. ఓకే, దీనికి ప్రధాన కారణం ఏంటి? ద్రవ్య సప్లై అనేది పెరగడం వల్లే. సో కాబట్టి ఈ మూడు కూడా ఒకదానికొకటి సంబంధం. చూడండి ఒకసారి. ద్రవ్యోల్బణం అంటే ఆటోమేటిక్గా ద్రవ్య సప్లై అనేది పెరుగుతుంది, సో ద్రవ్యం విలువ తగ్గిపోతుంది, అలానే ధరలు నిరంతరంగా పెరుగుతూ ఉంటాయి. సో ద్రవ్యోల్బణం అంటే గుర్తుపెట్టుకోవాలి. అలానే నెక్స్ట్, చాలా మంది ఎగ్జామ్లో పొరపడిన బిట్ ఏంటంటే ఇక్కడ డిమాండ్ మరియు ధరకు మధ్య గల సంబంధం ఏంటి? డిమాండ్కి అలానే ధరకి మధ్య గల సంబంధం ఏంటి? డిమాండ్ ప్రైస్. ఇది చూడండి, కామన్గా ఈ రెండు కూడా ఎప్పుడు ఇన్వర్స్గా ఉంటాయి. ఎలా ఉంటాయి? విలోమానుపాతంలో ఉంటాయి. చూడండి, మీకు ఉదాహరణతో సహా చెప్తాను. ఆర్థిక శాస్త్రంలో మనకి డిమాండ్ సూత్రం, లా ఆఫ్ డిమాండ్ అనేది ఉంటుంది. సో దాని ప్రకారము ధర అలానే డిమాండ్ మధ్య వ్యతిరేకత లేదా విలోమ సంబంధం ఉంటుంది. ఉదాహరణకి ధర పెరిగితే చూడండి ఒకసారి, ఒక వస్తువు ఖరీదైనదిగా మారడం వల్ల ఒక వస్తువు అనూహ్యంగా ఖరీదైపోయింది, లేకపోతే వస్తువు దాని యొక్క ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. అప్పుడు వినియోగదారులు దానిని తక్కువ కొనుగోలు చేస్తారు. ఉదాహరణకి మన హ్యూమన్ మైండే అలాంటిదండి మొత్తం కూడా. ఇప్పుడు మనం ఏం చేస్తాం? సో బయట ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు యాక్చువల్గా అయితే 10 రూపాయలు, కానీ అది ఒక్కసారిగా 50 రూపాయలు పెరిగింది. లేకపోతే ఒక నూనె ప్యాకెట్ ఉంది, నూనె ప్యాకెట్ 120 రూపాయలు, కానీ అది 160 రూపాయలకి పెరిగింది అనుకుందాం. సో పెరగడం వల్ల ఏంటంటే మరి వినియోగదారులు ఎక్కువ కొంటారా తక్కువ ఉంటారా? సో కాబట్టి తక్కువగా ఉంటారు. కాబట్టి చూడండి, సో దాని అప్పుడు ఫలితంగా డిమాండ్ అనేది తగ్గిపోతుంది. అట్లానే ధర తగ్గింది అనుకోండి, చూడండి వస్తువు చౌకగా దొరికింది అనుకోండి, ఇప్పుడు 150 రూపాయలు విలువ గల ఒక నూనె ప్యాకెట్ ఉందంటే అది కేవలం 60 రూపాయలకే వస్తే లేదా ఒక 50 రూపాయలకే వస్తే వినియోగదారులు ఏం చేస్తారు? దాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఓకే, సో 160కి అయితే అసలు ఎక్కువ మంది తీసుకోరు, ఒకటి తీసుకుంటాం. కానీ 50 రూపాయలకే వస్తే ఒక్కొక్కరు 10-15 తీసుకుంటారు కదా. సో కాబట్టి ఎక్కువ తీసుకుంటారు కాబట్టి ఫలితంగా డిమాండ్ అనేది పెరుగుతుంది ఆ వస్తువుకి. ఉదాహరణ చూద్దాం, చూడండి ఒకసారి. సో చూడండి, వస్తువు ధరకి డిమాండ్కి మధ్య సంబంధం. ఇక్కడ నేను పెట్రోల్ తీసుకుంటున్నాను, లీటర్ పెట్రోల్ ధర 250 రూపాయలు పెరిగింది అనుకుందాం, 250 రూపీస్ అయింది అనుకుందాం. ఒకవేళ పెరగొచ్చేమో రేపు పొద్దున, ఎందుకంటే యుద్ధాల వల్ల. 250 రూపాయలు పెరిగితే ఈ ఫోటోలో ఉన్న విధంగా ఒక్కసారిగా మనం నోలు చాపాలి ఒక్కసారిగా. సో మనం వినలేము, దాని తర్వాత వామో వాయు 250 రూపాయల సో స్కూటర్స్ కానీ లేకపోతే మన బైక్స్ కానీ బయట కూడా తీయం. పెట్రోల్ని కొనుగోలు చేసే వాళ్ళు చాలా తక్కువ మంది అవుతారు, చాలా తక్కువ మంది. సో అప్పుడు పెట్రోల్కి డిమాండ్ ఉంటుందా లేదా? డిమాండ్ అనేది తగ్గిపోతుంది. అలా కాకుండా వస్తువు ధర తగ్గిందనుకోండి, సపోజ్ లీటర్ పెట్రోల్ ధర 50 రూపాయలే ఉందనుకోండి, 50 రూపాయలు అయిందనుకుందాం, అప్పుడు పెట్రోల్ కొనుగోలు చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది అవుతారు. అంటే పెట్రోల్కి ఒక్కసారికి డిమాండ్ పెరిగిపోతుంది మొత్తం కూడా. సేమ్ ఇదే ఉదాహరణ మీరు ప్రతి వస్తువుకి మీరు రిలేషన్గా చూసుకోవచ్చు. సో ఇక్కడ నేను పెట్రోల్ చెప్పాను, అలా కాకుండా బంగారం చూడండి. ఒకప్పుడు బంగారం అనేది ఒక 8,000 ఉండేది, జస్ట్ ఒక 5 months బ్యాక్, ఒక 6 months బ్యాక్ 8,000 9,000 అలా ఉండేది. కానీ అనూహ్యంగా 14,000-10,000కి వచ్చింది, 15,000కి వచ్చింది. కానీ ఇక్కడ చూడండి, బంగారం యొక్క డిమాండ్ అనేది అనూహ్యంగా తగ్గిపోయింది, ఎందుకంటే కొనుగోలు చేసే వాళ్ళే లేరు. మరి అదే బంగారం రేపొద్దున ఇక్కడ గ్రామ్ వచ్చేసి 7,000-8,000కి వచ్చింది అనుకోండి,
అప్పుడు మార్కెట్లో డిమాండ్ అనేది పెరిగిపోతుంది. సో అందరూ కూడా క్యూ కడతారు. ఇట్లా మీరు వస్తువు ధరకి డిమాండ్కి మధ్య గల సంబంధంగా చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణము ఏర్పడడానికి గల కారణం ఏమిటి? వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం చూడండి ఒకసారి. వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణంలో ఇవి ఉంటాయి: ముడి పదార్థాల కొరత, శ్రామిక వేతనాల పెరుగుట, అలానే వ్యవస్థాపకుల లాభాలు. ప్రభుత్వ వ్యయం అనేది ఉండదు. ఇక్కడ చూడండి వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణము. ఇక్కడ దీన్ని చూడండి ఒకసారి. అంటే వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటే కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటాం. వస్తువుల ఉత్పత్తి ఖర్చు అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగడం వల్ల ధరలు పెరిగితే దాన్ని వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటాం. ఉదాహరణకి ఒక టూత్ పేస్ట్ ఉందనుకుందాం, లేకపోతే ఒక సబ్బు ఉందనుకుందాం. ఈ సబ్బును తయారు చేయడానికి అందులో వాడే ముడి పదార్థాలు రేటు పెరిగిందనుకోండి, ఆటోమేటిక్గా వస్తువు రేటు పెరుగుతుంది. అలానే శ్రామికులు కూడా చాలా తక్కువ మంది అవుతారు. సో శ్రామికులు కూడా చాలా తక్కువ మందిగా ఉంటే ఓకేనా, వాళ్ళు కూడా ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. సో అట్లానే మరి ముడి పదార్థాలు ఎక్కువగా ఉంటున్నాం, శ్రామికులకు ఎక్కువ జీతాలు ఇస్తున్నాం, ఆటోమేటిక్గా మనం వ్యవస్థాపకులం అయితే మనకు కొంచెం లాభం అవసరం అవుతుంది కదా, ఆ లాభాన్ని కూడా పెంచుతాం. సో ఓవరాల్గా ఈ యొక్క వస్తువు యొక్క ధర ఏమవుతుంది? పెరిగిపోతుంది. సో దాన్నే మనం వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటాం. ఉదాహరణకి ఇప్పుడు పెట్రోలే. ఎందుకంటే సో పెట్రోల్ అనేది కొరత ఉంది. సో కాబట్టి పెట్రోల్ కొరత ఉంది కాబట్టి ద్రవ్యోల్బణం అనేది కొనసాగుతుంది. సో చూడండి ఒకసారి, ముడి పదార్థాల కొరత. సో ముడి పదార్థాల కొరత ఏర్పడితే ఆటోమేటిక్గా ఉత్పత్తి వ్యయం ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఓకే, సో ఇది ద్రవ్యోల్బణానికి కారణం అవుతుంది. ఉదాహరణకి గ్యాస్ సిలిండర్ అనుకుందాం, గ్యాస్ అనేది బయట దొరకట్లేదు, కొరత ఏర్పడింది. సో కాబట్టి ఉత్పత్తి వ్యయం ఏమైపోతుంది? ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. రేపొద్దున ఉంది ఇప్పుడు స్టాకు, కానీ ఒక 1 మంత్కి అయినా కానీ గ్యారెంటీగా వ్యయం పెరిగిపోతుంది. సో ఇది మరి ద్రవ్యోల్బణానికి కారణం అవుతుంది. అలానే శ్రామికుల వేతనాల పెరుగుట. చూడండి, ఎప్పుడైతే కార్మికుల జీతాలు పెరిగితే కంపెనీ కూడా ఖర్చు పెరుగుతుంది. ఆ ఖర్చును భర్తీ చేయడానికి వస్తువుల ధరలను గ్యారెంటీగా పెంచుకోవాలి, అంతే కదా. తర్వాత వ్యవస్థాపకుల లాభాలు. కంపెనీ యజమానులు తమ లాభాల శాతాన్ని పెంచుకోవడానికి చూసినప్పుడు కూడా ధరలు పెరుగుతాయి. కాబట్టి వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణంలో ఈ 3 ఉంటాయి. ఓకే, కాబట్టి సో ఇదన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఒక ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యవంతంగా ఏ ద్రవ్యోల్బణ కాలంలో ఉండగలదు? చూడండి, ఇక్కడ దూకే ద్రవ్యోల్బణంలో ఉండదు. ఓకే, ఆరోగ్యవంతంగా ఉండదు. ఎందుకంటే దూకే ద్రవ్యోల్బణంలో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటుంది. అలానే ప్రతి ద్రవ్యోల్బణంలో కూడా మరి ఆరోగ్యవంతమైన ఆర్థిక వ్యవస్థగా ఉండదు. అలానే పరిగెత్తే ద్రవ్యోల్బణంలో కూడా ఉండదు. పాగుతున్న ద్రవ్యోల్బణం వీటికంటే బెటర్. సో వీటిలోనే పాగుతున్న ద్రవ్యోల్బణం ఉన్నప్పుడే ఆర్థిక వ్యవస్థ కొంచెం హెల్దీగా ఉంటుంది. చూడండి ఒకసారి. ధరల పెరుగుదల రేటు బట్టి ద్రవ్యోల్బణం రకాలు చూద్దాం ఒకసారి. పాకే ద్రవ్యోల్బణం అంటే సో ఉదాహరణకి ప్రతి సంవత్సరం కూడా ధరల స్థాయిలో పెరుగుదల అతి తక్కువ మోతాదులో ఉంటే దాన్నే మనం పాకే ద్రవ్యోల్బణం అంటాం. ఒక సంవత్సరానికి సపోజ్ 2025లో సపోజ్ ఉదాహరణకి ఉదాహరణకి ఇక్కడ కంప్యూటర్ ఉందనుకుందాం. కంప్యూటర్ ఒక 50,000 రూపాయలు ఉందనుకుందాం. 2026కి సో అది 52,000 అయింది అనుకుందాం. అంటే ఒక 2,000 పెరిగింది. అంటే చూడండి, ఇక్కడ ధరల పెరుగుదల అనేది అతి తక్కువ మోతాదులో ఉంది. సో దాన్ని ఏమంటాం అంటే పాకే ద్రవ్యోల్బణం అంటాం. అంటే ఉదాహరణకి పర్ ఇయర్ ఇక్కడ 3% కంటే 3% కంటే తక్కువే ఉందనుకోండి, లెస్ దాన్ 3%, దట్ ఈస్ క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. అలా కాకుండా నడిచే ద్రవ్యోల్బణం అంటే వాకింగ్ ఇన్ఫ్లేషన్. అంటే ప్రతి సంవత్సరం కూడా 4% నుంచి 5% ధరలు పెరుగుతుంటే దాన్ని ఏమంటాం? వాకింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే సంవత్సరానికి 4% నుంచి 5% ధరలు పెరుగుతూ ఉంటాయి. అలానే పరిగెత్తే ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే సంవత్సరంలో ధరలు పెరుగుదల 10% వరకు, అంటే అప్ టు 10% వరకు పెరిగితే దాన్ని పరిగెత్తే ద్రవ్యోల్బణం అంటాం. ఓకే, దూకే ద్రవ్యోల్బణం సో అంటే గెలాపింగ్ అంటారు. ద్రవ్యోల్బణం అనేది రెండంకెల స్థాయి చేరితే దాన్ని దూకే ద్రవ్యోల్బణం అంటాం. అలానే హైపర్ ఇన్ఫ్లేషన్, ఇది చాలా ప్రమాదకరం. హైపర్ ఇన్ఫ్లేషన్ సంవత్సరానికి 3 అంకెలు 100 దాటి వెళ్ళింది అనుకోండి, ఓకేనా, అది హైపర్ ఇన్ఫ్లేషన్. సో కాబట్టి సో ఈ యొక్క ద్రవ్యోల్బణాన్ని బట్టి, ఇన్ఫ్లేషన్ బట్టి ఇన్ని రకాలు ఉంటాయి. మరి వీటన్నిటిలో కూడా ఏది బెస్ట్? పాకే ద్రవ్యోల్బణమే కదా. సో కాబట్టి ధరలు అనేవి ఎప్పుడు కూడా 3% కంటే తక్కువ ఉంటే దట్ ఈజ్ మనకి ఫినాన్షియల్ ఇయర్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఒక ఆర్థిక వ్యవస్థ అనేది మంచి ఆర్థిక వ్యవస్థ, ఒక ఆరోగ్యవంతమైన ఆర్థిక వ్యవస్థ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఇది మనం చెప్పుకుందాం. నెక్స్ట్, క్రింది వాటిలో ద్వితీయ రంగం కార్యకలాపం కానిది ఏంటి? ఇట్లాంటి ప్రశ్నలు మొన్న యూపీఎస్సీలో వచ్చాయి. సో మనకి బేసిక్స్ అడుగుతున్నాడు ఎక్కువగా కూడా. చూడండి, ద్వితీయ రంగంలోకి ఏమేమి వస్తాయి? ఫస్ట్ అసలు బేసిక్స్ చూద్దాం ఒకసారి. చూడండి, ఆర్థిక రంగాన్ని ముఖ్యంగా 3 రంగాలకు విభజించుకుంటే ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగము, ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షియరీ సెక్టార్ అని 3 భాగాలుగా లేదా 3 రంగాలుగా విభజించుకోవచ్చు. ప్రాథమిక రంగం అంటే ఏంటంటే ప్రకృతి వనరులు నేరుగా ఉపయోగించుకునే రంగం. అంటే ఏంటి? వ్యవసాయం దీనిలోకి వస్తుంది. పశుపోషణ, అలానే గనులు, ఇలాంటివన్నీ కూడా ప్రాథమిక రంగంలోకి వస్తాయి.
అలానే ముడి పదార్థాల వస్తువుల్ని మార్చే రంగం అనమాట. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ద్వితీయ రంగం కింద వస్తుంది. అంటే పారిశ్రామిక రంగము, నిర్మాణ రంగము, వస్తువుల తయారీ, విద్యుత్తు, గ్యాస్ తయారీ, నీటి సరఫరా ఇవన్నీ కూడా ద్వితీయ రంగంలో కింద వస్తాయి. అంటే ముడి పదార్థాలని వస్తువులుగా మనం మారుస్తున్నాం. దట్ ఈజ్ మనకి సెకండరీ సెక్టర్, పారిశ్రామిక రంగం అని పెట్టుకోవాలి. తర్వాత తృతీయ రంగం అంటే ఏంటంటే ఇక్కడ తయారైన వస్తువుల్ని ఏం చేస్తాం, ఆటోమేటిక్గా సేవలకు అందిస్తాం. చూడండి, దీనినే సేవా రంగం అంటాం. సో ఇక్కడ వస్తువులను ఉత్పత్తి చేయదు కానీ సేవలను అందిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ సర్వీస్ సెక్టర్. అంటే ఏంటి, బ్యాంకింగ్ దట్ ఈస్ సర్వీస్ సెక్టర్, రవాణా ట్రాన్స్పోర్ట్ అనేది సర్వీస్ సెక్టర్. అలానే ఈ కోవలోకి వస్తాయి విద్య, వైద్యం, సాఫ్ట్వేర్ సేవలు. ఇప్పుడు నేను అందిస్తున్న పాఠం, ఇప్పుడు నేను అందిస్తున్నాను కదా మీకు ఇక్కడ అందించే పాఠం కానీ ఇవన్నీ కూడా సర్వీస్ సెక్టర్. నేను సర్వీస్ అందిస్తున్నాను మీకు. సో కాబట్టి దట్ ఈస్ సర్వీస్ సెక్టర్. సో కాబట్టి ఇవన్నీ కూడా ఆర్థిక రంగంలో ఇక్కడ 3 రంగాలు ఉంటాయి. చూడండి, ఇక్కడ దీని పరంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే నిర్మాణ రంగం ద్వితీయ రంగం కింద వస్తుంది కదా. అలానే వస్తువుల తయారీ ద్వితీయ రంగం కింద వస్తుంది. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా ద్వితీయ రంగం కింద వస్తుంది. బ్యాంకింగ్ అనేది తృతీయ రంగం కదా. ఇప్పుడే మనం చెప్పుకున్నాం తృతీయ రంగం. తృతీయ రంగం అంటే సర్వీస్ సెక్టర్. సో కాబట్టి ఇది ఆన్సర్ అనేది ఇది. ఓకే, నెక్స్ట్, రోజు రోజుకి జనాభా పెరుగుదల వలన ఆర్థిక వ్యవస్థ రూపం కూడా మారుతుంది. ఎస్, అవును. అది ద్రవ్యోల్బణానికి కూడా దారితీయచ్చు, అంతే కదా. అయితే ప్రపంచ జనాభా దినంగా ఈ రోజును పాటిస్తారు. ఇక్కడ చూడండి ఒకసారి, ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి ఇక్కడ డైరెక్ట్గా ప్రపంచ జనాభా దినం అడుగుతున్నాడు. మనందరికీ కూడా తెలుసు ప్రపంచ జనాభా వరల్డ్ పాపులేషన్ డే ఏంటి, జూలై 11. ఓకే, గుర్తుపెట్టుకోండి, జూలై 11. సో మనందరికీ కూడా తెలుసు భారతదేశము మొట్టమొదటి డిజిటల్ జనాభా గణన అనేది స్టార్ట్ అయింది ఈ రోజు. నేటి నుంచే ప్రారంభమైంది. ఏంటి ఈరోజు, ఏప్రిల్ 1, 2026. ఈ యొక్క భారతదేశం యొక్క మొట్టమొదటి డిజిటల్ జనాభా గణన, ఇండియా ఫస్ట్ డిజిటల్ సెన్సెస్కి పెట్టిన పేరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, సెన్సెస్ 2027. ఓకే, 2027 జనాభా లెక్కలు. మనం అంతకుముందు 2011 జనాభా లెక్కలు అనేవి అంతకుముందు ఉన్నవి. ఇప్పుడు మనం పాటిస్తున్నాం, వాటిని చదువుకుంటున్నాం. ఇప్పుడు ఈ రోజు నుంచి ఏప్రిల్ 1, 2026 నుంచి మరి ఇక్కడ జనాభా గణనలు తీసుకోవడం స్టార్ట్ అయినాయి. ఈ డిజిటల్ జనాభా గణనని అధికారికంగా సెన్సెస్ 2027గా పిలుస్తున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా 2026 అనుకుంటారు. సెన్సెస్ 2026 కూడా మీకు ఆప్షన్గా ఇస్తాడు, కానీ దీనికి అధికారికంగా ఏం పేరు పెట్టారు, సెన్సెస్ 2027. ఎందుకంటే 2027కి అయిపోతాయి. సో అందుకనమాట సులభమైన సమాచార సేకరణ చేస్తారు డిజిటల్ పరంగా, వేగవంతమైన ఫలితాలు వస్తాయి, ఖచ్చితమైన అంచనాలు వస్తాయి. అలానే మనం పేపర్ వాడట్లేదు కాబట్టి పర్యావరణ పరిరక్షణ కూడా ఉంటుంది, ఎందుకంటే మొత్తం కూడా ట్యాబ్స్లోనే. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, కరెంట్ అప్డేటెడ్ ఇది. అలానే ఇటీవల కాలంలో రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధము, అలానే అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా ఆర్థిక వ్యవస్థలో ముడి చమురు ధరల విషయంలో ద్రవ్యోల్బణం అనేది సంభవించింది. అయితే క్రింది వాటిలో ముడి చమురు ఉత్పత్తికి సంబంధించింది. ముడి చమురికి సంబంధించిన ఉత్పత్తిని ఏమంటాం, సో బ్లాక్ రెవల్యూషన్, నల్ల విప్లవం అంటాం. ఇదనమాట. ఓకే, ఇది దీనికి సంబంధించి